హాయ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో రోజు తరచుగా మాట్లాడే కొన్ని తెలుగు సెంటెన్స్‌ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు. నువ్వు అతన్ని కలిసావా? అలాంటివన్నీ కూడా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి, నువ్వు ఎన్నింటికి నిద్ర లేస్తావు అని అడుగుతుంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో వాట్ టైమ్ డూ యూ గెట్ అప్? వాట్ టైమ్ డూ యూ గెట్ అప్ అంటే నువ్వెన్నింటికి నిద్ర లేస్తావు అని. అలాగే నేను నిన్ను చూడలేదు. అయ్యో, నువ్వు అక్కడే ఉన్నావా? నేను నిన్ను చూడలేదు. నువ్వు ఎప్పుడొచ్చావు? నేను నిన్ను చూడలేదు అంటూ ఉంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో ఐ హావ్ నాట్ సీన్ యూ. ఐ హావ్ నాట్ సీన్ యూ. అలాగే నేను నిన్న తిరిగొచ్చాను అని చెప్పడానికి నేను నిన్నే వచ్చాను, నిన్నే తిరిగొచ్చాను అంటూ ఉంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో ఐ గాట్ బ్యాక్ యెస్టర్‌డే. ఐ గాట్ బ్యాక్ యెస్టర్‌డే అంటే నేను నిన్న తిరిగొచ్చాను. అలాగే ఆలస్యం అవుతుంది అని చెప్తూ ఉంటాం కదా! త్వరగా చెయ్యి, ఆలస్యం అవుతుంది లేదా వెళ్ళాలి అని చెప్పడానికి దాన్ని ఇంగ్లీష్‌లో ఇట్స్ గెట్టింగ్ లేట్. ఇట్స్ గెట్టింగ్ లేట్ అంటే ఆలస్యం అవుతుంది అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నేనిప్పుడు వెళ్ళాలనుకుంటున్నాను లేదా నేనిప్పుడు వెళ్ళాలనుకుంటా, నేను వెళ్ళాలి కావచ్చు అంటూ ఉంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో ఐ థింక్ ఐ షుడ్ గో నౌ. ఐ థింక్ ఐ షుడ్ గో నౌ అంటే నేనిప్పుడు వెళ్ళాలనుకుంటా అని. అలాగే విషయం ఏంటి? అసలు విషయం ఏంటో చెప్పు, విషయం ఏంటి అని అడుగుతూ ఉంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో వాట్స్ ద మ్యాటర్? వాట్స్ ద మ్యాటర్ అంటే విషయం ఏంటి అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి మీరింటికి ఎప్పుడు బయలుదేరుతారు? మీరు ఏ టైంకి వెళ్తారు ఇంటికి అని అడుగుతుంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో వాట్ టైమ్ డూ యూ లీవ్ హోమ్? వాట్ టైమ్ డూ యూ లీవ్ హోమ్ అని అడగాలి. అలాగే నువ్వు అతన్ని కలిసావా అని అడగడానికి డిడ్ యూ మీట్ హిమ్? డిడ్ యూ మీట్ హిమ్ అంటే నువ్వు అతన్ని కలిసావా అని. డిడ్ యూ మీట్ హిమ్ అంటే నువ్వు అతన్ని కలిసావా. అలాగే మీ ప్రయాణం ఎలా జరిగింది? ఊరికెళ్ళొచ్చిన వాళ్ళని అడుగుతూ ఉంటాం కదా! ప్రయాణం బాగా జరిగిందా అని. దాన్ని ఇంగ్లీష్‌లో హౌ వాస్ యువర్ ట్రిప్? హౌ వాస్ యువర్ ట్రిప్ అంటే మీ ప్రయాణం ఎలా జరిగింది. అలాగే వాళ్ళు ఇంటి వద్దే ఉన్నారు అని చెప్తుంటాం కదా! పిల్లలు రాలేదా? లేతే పలానా వాళ్ళు రాలేదంటే వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారని. దాన్ని ఇంగ్లీష్‌లో దే ఆర్ ఎట్ హోమ్. దే ఆర్ ఎట్ హోమ్ అంటే వాళ్ళ ఇంటి వద్దే ఉన్నారు. నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఇప్పుడు సమయం ఎంత? ఇప్పుడు టైం ఎంత అవుతుంది అని అడుగుతుంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో వాట్ టైమ్ ఈజ్ ఇట్ రైట్ నౌ? వాట్ టైమ్ ఈజ్ ఇట్ రైట్ నౌ అంటే ఇప్పుడు సమయం ఎంత లేదా ఇప్పుడు టైం ఎంత అవుతుంది అని అడగడానికి. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నేను వచ్చే వారం ఇంటికెళ్ళాలి. నేను నెక్స్ట్ వీక్ ఇంటికెళ్ళాలి అని చెప్పడానికి ఐ హ్యావ్ టు గో హోమ్ నెక్స్ట్ వీక్. ఐ హ్యావ్ టు గో హోమ్ నెక్స్ట్ వీక్ అంటే నేను వచ్చే వారం ఇంటికెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో హోమ్ నెక్స్ట్ వీక్ అంటే నేను వచ్చే వారం ఇంటికెళ్ళాలి అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి మీరు ఎంతకాలం హైదరాబాద్‌లో ఉంటారు అని అడగడానికి హౌ లాంగ్ విల్ యూ బీ ఇన్ హైదరాబాద్? హౌ లాంగ్ విల్ యూ బీ ఇన్ హైదరాబాద్ అంటే మీరు ఎంతకాలం హైదరాబాద్‌లో ఉంటారు అని. అలాగే అది బాగానే ఉంది అని చెప్పడానికి ఏదైనా వస్తువు కానివ్వండి, పని కానివ్వండి, అది బాగానే ఉంది అని చెప్తూ ఉంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో దట్ వుడ్ బీ ఫైన్. దట్ వుడ్ బీ ఫైన్ అంటే అది బాగానే ఉంది. అలాగే నేనింకా నిర్ణయించుకోలేదు. ఏదైనా నిర్ణయం తీసుకోలేదనుకోండి, దేని గురించైనా చెప్తూ ఉంటాం కదా! నేను ఇంకా డిసైడ్ కాలేదని. దాన్ని ఇంగ్లీష్‌లో ఐ హ్యావ్ నాట్ డిసైడెడ్ ఇట్. ఐ హ్యావ్ నాట్ డిసైడెడ్ ఇట్ అని చెప్పాలి. అలాగే వాళ్ళెప్పుడూ ఆలస్యంగానే ఉంటారు.
వాళ్ళు ప్రతిసారి కూడా ఆలస్యంగానే వస్తారు. దేనికైనా ఆలస్యం చేస్తారు అని చెప్పడానికి దే ఆర్ ఆల్వేస్ లేట్. దే ఆర్ ఆల్వేస్ లేట్ అంటే వాళ్ళెప్పుడూ ఆలస్యంగానే ఉంటారు. అలాగే నేను అలసిపోయాను అని చెప్పడానికి ఐ యామ్ టైర్డ్. ఐ యామ్ టైర్డ్ అంటే నేను అలసిపోయాను అని. ఐ యామ్ టైర్డ్ అంటే నేను అలసిపోయాను. అలాగే నువ్వు త్వరగా రావాలి. నువ్వు తొందరగా రావాలి. చాలా లేట్ చేయొద్దు అని చెప్తూ ఉంటాం కదా! అంటే కంపల్సరీ నువ్వు రావాలి ఆ టైంకి అని చెప్పడానికి యూ షుడ్ కమ్ ఫాస్ట్. యూ షుడ్ కమ్ ఫాస్ట్ అంటే నువ్వు త్వరగా రావాలి. ఏదేమైనా కూడా తప్పకుండా త్వరగా రావాలి అని. చూసారు కదా! ఈ సెంటెన్స్ అన్నీ కూడా మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్.